హరికృష్ణ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంది వ్యవహారం, రాజకీయ వ్యవహారాలు మారుతున్నటువంటి పరిస్థితులు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికార పార్టీ యొక్క దాని యొక్క ప్రభావం రోజు రోజుకి క్రమేపీ తగ్గిపోతుందని చెప్పడానికి అనేక రకాల ఉదాహరణలు ప్రతిరోజు తెర మీదకి వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం మీద నమ్మకం లేకుండా ఒక్కొక్కరు జారుకునేటువంటి పరిస్థితి, ముఖం చాటేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బుజ్జికిచ్చేటువంటి పరిస్థితికి నెలకొనింది. అంతేకాకుండా నా ముఖం చూసి నా సమర్థత మీద, నా నాయకత్వ లక్షణాల మీద ఓట్లు వేసి గెలిపించారే తప్ప ఎమ్మెల్యేలు ఎవరు కూడా తమ సొంత ప్రభావంతో వాళ్ళ యొక్క ప్రభుత్వం గెలవలేదని వాస్తవాలే, సాక్షులు అన్ని నిజాలే మాట్లాడుకుందాం. దానికి అనుగుణంగా కొనసాగింపుగా మరింత దిగజారిపోతుందని చెప్పడానికి ఇందాక వైసీపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నటువంటి పరుషమైనటువంటి పదజాలం ఏదైతే ఉందో దీని కారణంగా వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అని చెప్పడం కోసం. నీకు పవన్ కళ్యాణ్ దుర్భాషలు వినపడలేదా? పవన్ కళ్యాణ్ హరికృష్ణ గారు, ఇప్పుడు వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత జాగరూకతతో, మరింత సంయమనంతో ప్రజల దగ్గరికి వెళ్ళి తాము చేసిన మంచి పనులు చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా రాజకీయాల్లో దుర్భాషలు ఆడితే మానసిక స్వాంతన కుదురుతుందేమో కానీ ఖచ్చితంగా ప్రజల మనసులో మాత్రం ఉన్నటువంటి క్రెడిబిలిటీ కోల్పోతారు. ఇది అనుభవం కూడా వచ్చింది. అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ, హరికృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రెండు అంశాల ప్రాతిపదికన పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వంలో మేము విరివిగా ప్రజలతో మమేకమవుతున్నాము. మొట్టమొదటి ఏదైతే నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడము, నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడము, ఇచ్చినటువంటి ప్రతి హామీని దాంట్లో వైఫల్యం చెందినటువంటి విధానాన్ని ఒక్కసారి ఇప్పుడు మీరు మాట్లాడే మాటకి శాంక్టిటీ ఎప్పుడు వస్తుందంటే సార్, ఒక పార్టీ పాదయాత్రలోనో లేకపోతే ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో ప్రకటించి దాన్ని ప్రజలకి కనబడకుండా వెబ్సైట్ నుంచి తొలగించినప్పుడు మీరు మాట్లాడి ఉంటే మీకు శాంక్టిటీ ఉంటుంది. రెండోది, సెక్రటేరియట్ గోడల మీద మేనిఫెస్టోని ఒక బైబిల్లానో ఖురాన్నానో గీతలాగానో ప్రచురించి ప్రతిరోజు వెళ్ళి వచ్చే క్రమంలో ఎన్ని మనం అమలు చేసాం, ఎన్ని ఇంకా చేయాల్సి ఉంది అని ప్రతిరోజు చూస్తున్న వైసీపీ ఏ రకంగా మేనిఫెస్టో అమలు పరచలేదని మీరు అంటారు. మీరు అన్నారు కదా, దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఏం అమలు అవ్వలేదనేది మీరు చెప్పాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు మనం మాట్లాడేది యువగళం పాదయాత్ర, ఆ తర్వాత జరుగుతున్న ఈ బేరసారాలు జనసేన తెలుగుదేశం మధ్య, దీంట్లో బీజేపీ ఎక్కడుంది అనే ప్రశ్న వస్తుంది. బీజేపీ శ్రేణులు కూడా మీకు చాలామంది ఉంటారు, ఓకే మీ ఎప్పుడు 1% 2% వచ్చిందని మిమ్మల్ని ఎవరి డిస్కౌంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నార్దర్న్ పార్ట్లో మీకు మొన్న జరిగిన 3 రాష్ట్రాల్లో కూడా మీకు వచ్చిన ఓట్లు సీట్లు అందరు చూసిన వాళ్ళే. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఏమైపోతుంది? నిన్న కూడా నేను అడిగాను బీజేపీ ప్రతినిధిని, మీరు ఇచ్చే స్థానంలో ఉన్నారా, తీసుకునే స్థానంలో ఉన్నారా సీట్లు? అది కదా మీరు ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు 2 అంశాలు హరికృష్ణ గారు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఏవేవి వైఫల్యం చెందారంటే మొత్తం కూడా వైఫల్యం చెందింది. మద్యపాన నిషేధం దగ్గర నుంచి, సిపిఎస్ రద్దు దగ్గర నుంచి, జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి, రైతుల సమస్యల దగ్గర నుంచి, రైతులకు 12,500 రూపాయలు ఏటా ఇస్తామని చెప్పిన దగ్గర నుంచి, 3,000 రూపాయల పెన్షన్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర, నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తుంది చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పథకాలు, అదనంగా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నటువంటి పథకాలు, నిధుల యొక్క వివరాలను ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో మేము విరివిగా ప్రజలతో మమేకమయ్యే దాంట్లో బిజీగా ఉంది భారతీయ జనతా పార్టీ కేడర్ మొత్తం కూడా. ఇవాళ కేవలం రాజకీయాల కోసం ప్రతి మాటకు, ఓటుకు, అదే విధంగా సీట్లకు లింక్ పెట్టడం కాకుండా ప్రజల యొక్క సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో, అదే మా సంకల్పంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ముందుకెళ్తుంది. అయితే మీరు అడిగిన రెండో ప్రశ్న ఏదైతే ఉందో, ఇవాళ అండర్స్టాండింగ్స్ అను లేక పొత్తు భారతీయ జనతా పార్టీ ఎక్కడుందని నిజంగా మీకు తెలుసు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కడుందనేటువంటి ప్రశ్న మీకు ఉత్పన్నమవుతుందంటే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్తావన ఇక్కడ నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోంది అనే విషయం ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు.
నేను అంటున్నాను. అది కనబడట్లేదనే అడుగుతున్నాం సార్, ఆవేదనతో అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు. ఏంటి బీజేపీ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 32 స్థానాల్లో మేము పోటీ చేస్తామన్న జనసేనని వాళ్ళకి వాస్తవ పిక్చర్ చూపించి మీరు 8 స్థానాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగబోతోంది? ఇది కదా క్వశ్చన్. నిజమే, ప్రజలు ఆవేదనతో ఉన్నారు. ప్రత్యామ్నాయ సమర్థవంతమైన అవినీతి రహిత పాలన కావాలనేటువంటి ఆవేదనతో ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను, నాకు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారనే విషయాన్ని మేము చెబుతున్నాము, వారు కూడా చెబుతున్నారు. అయితే జనసేన వెళ్లి వాళ్ళ టీడీపీతో కలవడము, టీడీపీ నిర్వహించేటువంటి బహిరంగ సభలో పాల్గొనడము, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే సరైనటువంటి సమయంలో రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మాకు సరైనటువంటి వేదిక ఉంది, సమర్థవంతమైనటువంటి పొరపాటు చేశారా కాదా చెప్పండి. మీరు మేల్కొని మీరు నిజంగా కథన రంగంలో దూకేసరికి ఆలస్యం జరిగిపోయింది, అవునా కాదా? ఇప్పుడు కూడా ఇంకా ఎంతకాలం రాజకీయాల్లో కథన రంగము ఆలస్యం అంటూ ఏముండదండి. ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ప్రజలు మాత్రమే వింటున్నారు అని అనుకోవడం పొరపాటు. ప్రజలు అందరి విషయాలు, అన్ని సమస్యలు అన్నింటినీ ఉన్నారు. ఇవాళ మేము వికసిత భారత్ సంకల్పన యాత్ర అనే పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నాం. మేము నేరుగా కలిసి మాట్లాడుతుంటే ఇక్కడ అమలవుతున్నటువంటి పథకాలు, దాన్ని ఇస్తున్నటువంటి మోడీ గారు, బీజేపీ మీరన్నట్టే ఆవేదనతో మరింతగా బీజేపీ శ్రేణులు ఎందుకు ఇంకా మౌనంగా ఉంటుంది? అక్కడ అసలు మొత్తం 2 స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఈరోజు యావత్ దేశంలో ఒక మెజారిటీ ఉన్న పార్టీగా, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జనసేనని కట్టడి చేయలేకపోతుందనో, లేకపోతే అసలు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది, రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోతుంది అనేది ఆవేదనతో ఉన్నది బీజేపీ శ్రేణి అని చెప్తున్నాను నేను. నిజమే హరికృష్ణ గారు, మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, సమర్థత కావచ్చు, అనుభవం కావచ్చు, ఎన్నికల వ్యూహాల విషయంలో మాకు ఆంధ్రప్రదేశ్ అతీతమేం కాదు, ఎగ్జంప్షన్ ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగమే. అన్ని సందర్భాల్లో అన్ని రాష్ట్రాలు ఎలాగైతే భారతీయ జనతా పార్టీ అధికార దిశగా నడుస్తుందో, ప్రజలకు మమేకమవుతుందో, ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా జరగబోతుంది. దానికి అవసరమైనటువంటి వ్యూహాలతోనే అంతర్గతంగా మాట్లాడుకు మేము ప్రజలతో మమేకమవుతాడు, ప్రజలను చైతన్యపరచడము, జరుగుతున్న నష్టాన్ని పూడ్చడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం యొక్క ఆవశ్యకతను తెలియచేయడము, మేము వస్తే ఇప్పుడు చేస్తున్నటువంటి పథకాలు మరింతగా ముందుకు తీసుకెళ్తామని, మేము ఇస్తున్నటువంటి నిధుల యొక్క వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నాం. ప్రతి పూట, ప్రతి చోట, ప్రతి మాట రాజకీయాలే కాదు, జన సంక్షేమం కావాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి అస్సలు శిస్సలైనటువంటి వాస్తవంతో కూడుకున్నటువంటి అంకెలతో సంఖ్యలతో కూడుకున్నటువంటి వివరాలు అంటే 3 లక్షల కోట్ల రూపాయల రహదారుల నిర్మాణం, ఆ రకంగా ప్రతి అంశం పట్ల చైతన్యపరుస్తూ ప్రజలతో మమేకమవుతున్నాం. మీరు అన్నట్టు రానున్నటువంటి తక్కువ సమయంలో, సమీప భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మీరు కోరుకున్న విధంగానే సరైనటువంటి నిర్ణయం తీసుకుంటది. ప్రజలు మీరు అనుకున్నట్టు ఏదైతే ఆవేదన చెందుతున్నారో ఆ ఆవేదన చెందకుండా ప్రజలకు స్వాంతన కూరుస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటారు. ప్రసాద్ గారితో మాట్లాడే ముందు ఇంకొక ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. మీరు ఇచ్చే స్థానంలో ఉన్నారా, తీసుకునే స్థానంలో ఉన్నదానికి అది మీరు ఆన్సర్ చేయలేదు. సో ఏ రకంగా ఉంటుంది? నిర్ణయాత్మక శక్తిలా ఉంటుందా, లేకపోతే వాళ్ళిద్దరు పొత్తులో మీకు ఎన్ని సీట్లు ఇస్తారో మీరు వెయిట్ చేస్తూ ఉండే పరిస్థితి ఏదైనా ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు గతంలో చూసాం, కేఎస్ ప్రసాద్ గారికి తెలుసు, మీకు కూడా తెలుసు, బీజేపీ నాయకత్వం నడ్డా గారు, మోడీ గారు, అమిత్ షా గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందని మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే కూడా మరింత మేలైనటువంటి నిర్ణయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు ఉపయుక్తమైన నిర్ణయం ఉంటుంది. ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని రెండో ప్రత్యామ్నాయంగా ఉంటారా, అసలు ఆ లిస్ట్ లో ఉండదా బీజేపీ అనేది కొంతమంది అడుగుతుంటారు, దానికి కూడా సమాధానం చెప్పండి. ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా రెండవ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఆవిష్కరించబోతోంది. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఏదైతే ఇతర రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో బలపడుతూ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాకు దక్షిణాది ఎగ్జంప్షన్ కాదని ఇటీవల అమిత్ షా గారు ఒక 2 రోజుల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అత్యుత్తమైన ఈ వేరియేషన్ ఏదైతే ఉందో అది తప్పు. ఖచ్చితంగా మాకు భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో కూడా బలపడుతుంది. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా రానున్నటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాము.
బీజేపీని ప్రజలు ఆదరిస్తారు. మీరు అనుకున్నట్టు ఈ పొత్తులు ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్స్ అవసరాల కోసం, కేవలం రాజకీయ అవసరాల కోసం తీసుకునే నిర్ణయాలు కాదు, ప్రజల అవసరం కోసం మాత్రమే బీజేపీ నిర్ణయం. ఐడియల్ సిచ్యువేషన్ ప్రజల అవసరం కోసం పొత్తులు ఉండాలి అనేది ప్రజలు గమనిస్తారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఒకళ్ళని దించాలనో లేకపోతే ఒకళ్ళ మీద ప్రతీకార చర్యకు పూనుకోవాలనో అవకాశం ఇవ్వండి అంటే గనక ఎలాంటి తీర్పిస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి మనం యువకుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పుడు జరగబోతున్న తంతు వరకు కూడా ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం.